నమస్కారం. ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, 13 బిల్లులకు సభ ఆమోదం. కవిత రాజీనామాకు ఆమోదం, రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ గుత్తా. ఏపీలో 2వ విడత ల్యాండ్ పూలింగ్, 20,494 ఎకరాలు సమీకరించనున్న ప్రభుత్వం. కోనసీమలో సాధారణ స్థితికి మంటలు, బ్లోఅవుట్ నియంత్రణకు అమెరికా నిపుణులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి బడ్జెట్లో రాష్ట్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి రానున్నట్లు సమాచారం. 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారం సెలవు రోజున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కానుండడం విశేషం. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుండడంతో ఈ బడ్జెట్లో సామాన్యులకు పన్ను రాయితీలు, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది. కొన్ని కీలక బిల్లులకు కూడా పార్లమెంట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. 1 నేషన్ 1 ఎలక్షన్, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం మంత్రులను పదవుల నుంచి తొలగించే బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇక వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల 29, ఈ నెల 2, 3, 5, 6 తేదీల్లో మొత్తం 5 రోజుల పాటు సభ జరిగింది. 40 గంటల 45 నిమిషాల పాటు సభ జరగగా 13 బిల్లులను అసెంబ్లీ ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. 2 తీర్మానాలు చేయగా 4 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. హిల్ట్ పాలసీ, ఉపాధి హామీ చట్టం, తెలంగాణ రైజింగ్ 2047, కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఉపాధి చట్టం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించొద్దని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పెండింగ్లో ఉన్న అన్ని అనుమతులు ఇవ్వాలని, పోలవరం నల్లమల్ల సాగర్కు అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాలను కేంద్రానికి పంపించారు. కాగా కృష్ణా జిల్లాలో గత 10 ఏళ్లలో జరిగిన అన్యాయంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా ఈ నెల 3న మూసీ రెనోవేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చే సమయంలో తమపై అసంబంధ ఆరోపణలు చేశారంటూ 2వ రోజు నుంచి సెషన్ను బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది. గత నెల 29న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు స్టార్ట్ కాగా అదే రోజు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సభకు అటెండ్ అయి 4 నిమిషాలు సభలో ఉండి వెళ్లిపోయారు. తర్వాత నుంచి సభకు ప్రతిపక్ష నేత గైర్హాజరయ్యారు. Statistics. Number of days for which the assembly sat, 5 days. Number of hours for which the assembly worked, 40 hours 45 minutes. Number of starched questions unstarched orally, 32. Number of answers the starched questions placed on the table of the House on 06/01/2026, 7. Number of supplementaries made by the members, 82. Number of speeches made by the members, 66. Number of government resolutions adopted, 2. Number of bills introduced and passed, 13. Number of short discussions discussed, 4. Party position in the assembly as on 06/01/2026. INC 66, BRS 37, BJP 8, AIMIM 7, CPI 1, total 119. Now, with the consent of the House, I urgent the House sine die.
శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి కవిత సభ్యురాలిగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న ఆమె రాజీనామా చేశారు. సోమవారం కౌన్సిల్లో ప్రసంగించి కవిత తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. కవిత సమర్పించిన రాజీనామాను మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేలా శాసనమండలి చైర్మన్ ఆమోదించారు. కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అన్నట్లు లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రాజీనామా ఖాళీ ఏర్పడిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అధికారికంగా పంపించారు. 14లో తెలంగాణ జూన్ 2న వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష. నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతోని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష. 2014లో వచ్చినటువంటి బతుకమ్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష. సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు ఫాలో డెమోక్రటిక్ నార్మ్స్. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా సోమవారం చెలరేగిన మంటలు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. బ్లోఅవుట్ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతూనే ఉన్నప్పటికీ వాటి తీవ్రత నిన్నటితో పోలిస్తే కొంతమేర తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. బ్లోఅవుట్ను పూర్తిగా నియంత్రించేందుకు వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఓఎన్జీసీ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. బ్లోఅవుట్ను పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సంస్థ అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంస్థకు చెందిన నిపుణులు 1-2 రోజుల్లో సంఘటనా స్థలానికి చేరుకోనున్నారని వెల్లడించారు. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఇరుసమండలోని మోరీ 5 ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ పనులు కొనసాగుతుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీక్ జరిగి మంటలు వ్యాపించాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం మంటల ఉధృతి తగ్గి సహజ వాయువు సాధారణ స్థాయిలో మండుతోందని, గ్యాస్ ఎక్కడి నుంచి వెలువడుతుందో గుర్తించే పనిలో నిపుణుల బృందం నిమగ్నమై ఉందని కలెక్టర్ తెలిపారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజన్లు, భారీ వాటర్ క్యాన్లతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ల ద్వారా నిరంతరంగా నీటి స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. మంటల తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతుండటంతో అప్రమత్తత కొనసాగిస్తున్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా లక్కవరం గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు ఇదివరకే తరలించినట్లు అధికారులు తెలిపారు.
రాజధాని విస్తరణలో భాగంగా అమరావతిలో సిఆర్డీఏ అధికారులు రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నారు. ప్రస్తుతం వడ్డమాను, ఎండ్రాయి గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు. వడ్డమాను గ్రామంలో మొత్తం 1937 ఎకరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. భూ సమీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే భూసేకరణ వల్ల వచ్చే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఇక రెండో దశలో 3828.56 ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే అందుబాటులో ఉంది. అయినా ఇంకా కొన్ని భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభించింది. తుళ్లూరు మండలం పెద్దపరిమి, వడ్డమాను, హరిచంద్రాపురం, అమరావతి మండలం వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లి గ్రామాల్లో భూ సమీకరణ జరుగుతోంది. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం 7 గ్రామాల్లో భూమిని సమీకరిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు రెండో విడత భూ సమీకరణ వడ్డమాన్లో మంత్రి నారాయణ ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభించనున్నారు. బీజేపీ సీనియర్ నేత కైకులూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకుందామని అనుకున్నాను. అందరూ కోరుకోవడంతో పాటు మీరే పోటీ చేయాలని బలవంతం చేయడంతో 2024 ఎన్నికల్లో పోటీ చేశాను. అనూహ్యంగా ఈసారి ఎవరూ ఊహించని విధంగా భారీ మెజార్టీ కూడా వచ్చింది. భవిష్యత్తులో నేను, నా కుటుంబం నుంచి ఎవరం ఎన్నికల్లో పోటీ చేయం. రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటాం. ఇక నుంచి నియోజకవర్గంలో ఎవరైనా అన్యాయం, అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరిని ఉపేక్షించబోమని కామినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇదిలా ఉంటే మంగళవారం సంక్రాంతి పండుగ నేపథ్యంలో జోదాలు వద్దు, సాంప్రదాయ క్రీడలే ముద్దు అని కామినేని నినదించారు. దేవుడు మనకి ప్రాణిస్తాడు. దేవుడు అంటే మన అందరికి గౌరవం కానీ మన భూమి మీద ఆయనకు కూడా హక్కు. అందుకని దయచేసి ఆ హక్కు కల్పించిన ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా. మీరు రండి. ఇంకా మిగిలిన పెద్ద సమస్యలు ఉన్నాయి. ఈ మనం తీసుకున్న జీవోతో చిన్న చిన్న సమస్యలు అయిపోతున్నాయి. పెద్ద సమస్యలు మంచి డిపార్ట్మెంటు రెవెన్యూలో కొంచెం లేట్ అయిందని అందరూ బాధపడ్డారు. బట్ ఇప్పుడు రెవెన్యూ అంతా దానికి వచ్చేసి చేస్తున్నారు. మిగిలిన కైకూరు నియోజకవర్గంలో భూ సమస్యలు కొన్ని 22A రంగనాయక స్వామి ఆయన ఎవరు చేస్తారు? రంగనాయక స్వామి దేవుడు కాదు, ఒక ఆయన పేరే రంగనాయక స్వామి. 500 ఎకరాలు కొని అమ్మేశాడు. దానికి పట్టాలు రావట్లా. వీళ్ళకి ముందు స్వాతంత్ర సమరం ఇస్తారు. కొన్ని ఏదో పెద్ద సమస్య ఉంది. వడాలి జగన్నాథ స్వామి రేపు ఈ నెలలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ మంత్రి గారిని తీసుకొస్తాను. చేసి దానికి ఎలా చేయాలి, బతుకుతున్నారు ఎవరికి రావాలి ఆదాయం, అక్కడ దాని మీద ఆధారపడి బతుకుతున్నానికి ఒక మార్గం చూపించే విధంగా తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను. నాకు మళ్ళా చూస్తున్నాను. నా కుటుంబ సభ్యులు ఎవరో ఇక్కడ రాదు. నేను మళ్ళా నుంచోను. ఎప్పుడో రిటైర్ అయినా ఈ పరిస్థితులన్నీ చూసి తప్పని పరిస్థితుల్లో అందరూ కావాలనుకున్నారు, వచ్చాను. నేను చేయగలిగిన మంచి చేసి వెళ్ళిపోతాను. ఎక్కడ అవినీతి కానీ, అరాచకం కానీ, తప్పు కానీ, చౌడీలు కానీ ఉంటారని క్షమించండి. ఎవరు చేసినా అందులో పిల్లలు, మహిళలు, ముసలాళ్ళు, అంగవైకల్యం వాళ్ళ మీదకి వాళ్ళని 100% ప్రొటెక్ట్ చేస్తాను. తప్పకుండా నేను మీకు చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలని వచ్చాను. కానీ నాకు మీరు ఎవ్వరు ఊహించరు. నేను కూడా ఊహించను. అయితే నాకు అంత అయ్యేది కాదు. నేను కూడా ఊహించినంత మెజార్టీ ఇచ్చి నా రుణాన్ని పెంచేశాను. దాన్ని తప్పకుండా పనులు చేసి మీరు రుణం తీసుకుంటారని చెప్పి మేము అనుభవిస్తాను. ఖమ్మం జిల్లా వైరా మండలం ఖానాపురం గ్రామంలో అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. సాగు పనుల వేళ పంటలకు ఎంతో అవసరమైన యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వరుసలో నిలబడలేక రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతు వేదిక ముందు క్యూ లైన్లో ఉంచి నిరీక్షిస్తున్నారు. తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా రైతులు తెల్లవారుజాము నుండి యూరియా కూపన్ల కోసం రైతు వేదిక వద్దకు చేరుకుంటున్నారు. చలికి తట్టుకోలేక అక్కడికక్కడే చలిమంటలు కాచుకుంటూ అధికారుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. కూపన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసే సమయంలో ఎరువుల కోసం ఇలా రోడ్ల మీద పడిగాపులు కాయడం దురదృష్టకరమని వాపోతున్నారు. యూరియా నిల్వలను వెంటనే పెంచి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నారు.
ఖానాపురం రైతు వేదిక వద్ద యూరియా కట్టల కోసం బారులు తిరిగిన ఖానాపురం గ్రామ రైతులు. ఈ నీళ్ళే పోయింది. బారు తీ మరి. ఉప సర్పంచ్ ఉద్దండి సాహెబ్ రైతు వేదిక వద్ద యూరియా కట్టల కోసం బారులు తీరిన ఖానాపురం గ్రామ రైతులు. ఇంతవరకు అధికారులు రాలేదు. ఐబమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమది రవికి షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతనికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం రవి దాఖలు చేసిన 5 బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇదిలా ఉంటే ఐబమ్మ రవి పైరసీ కేసులో ఇటీవల సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ సినిమా ద్వారా రవి 13.40 కోట్లు ఆర్జించినట్టు తెలిసింది. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అందులో 90 లక్షలు తన సోదరికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగు వలసలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రాత్రి అటవీ ప్రాంతంలో నుంచి జనారణ్యంలోకి వెళ్లాయి. రైతులు పండించిన ధాన్యాన్ని ధ్వంసం చేశాయి. పంట చేతికి రావడంతో గంగరేగు వలసలో రైతులు ధాన్యం బస్తాలు ఒక రేకుల రూమ్ లో నిల్వ చేశారు. అయితే ఏనుగులు రేకుల రూమ్ ను ధ్వంసం చేయడంతో పాటు ధాన్యం బస్తాలను చిందరవందరగా పడేశాయి. ఇష్టం వచ్చినట్లు స్థానికంగా నానాయాగి చేశాయి. భారీ శబ్దంతో ఘేంకారాలు చేశాయి. దీంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. తరచూ గ్రామంలోకి ఏనుగులు వస్తున్నాయని, గతంలో చాలాసార్లు అధికారులకు ఫిర్యాదులు చేశామని, ఇప్పటికైనా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ రాజధాని పాత ఢిల్లీలోని టర్క్మాన్ గేట్ పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫైజ్ ఏ ఇలాహీ మసీద్ సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ చేపట్టిన కూల్చివేత డ్రైవ్ స్థానికుల నిరసనతో రణరంగంగా మారింది. ఆక్రమణల తొలగింపును అడ్డుకునే క్రమంలో కొందరు దుండగులు భారీకేడ్లను దాటి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. రామ్లీలా మైదాన్ పక్కనే ఉన్న మసీద్ శ్మశాన వాటికకు ఆనుకుని ఉన్న సుమారు 38,940 చదరపు అడుగుల భూమిలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది నవంబర్లో కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, ఫుట్పాత్లు, కమ్యూనిటీ హాల్, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వంటివి ఆక్రమణల పరిధిలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీనిపై మసీద్ కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఎంసీడీ అధికారులు 17 బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రాంతాన్ని 9 జోన్లుగా విభజించి భారీగా పోలీసులను మోహరించారు. రాత్రి 1 గంటకు ప్రారంభమైన ఈ ఆపరేషన్లో రాళ్లదాడి కారణంగా 5 పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ తెలిపారు. మసీద్ కమిటీ మాత్రం ఈ భూమి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందని, తాము లీజ్ చెల్లిస్తున్నామని వాదిస్తోంది. కూల్చివేతల నేపథ్యంలో పాత ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. జేఎల్ఎన్ మార్గ్, అజ్మీర్ గేట్, మింటో రోడ్, ఢిల్లీ గేట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కమలా మార్కెట్ నుంచి అసఫ్ అలీ రోడ్ వైపు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించొద్దని ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సు అగ్ని ప్రమాదానికి గురైందట. ఇక ఈ బస్సు ప్రమాద ఘటనపై డ్రైవర్ సైదులు స్పందించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగిసిపడ్డాయని పేర్కొన్నారు. అప్రమత్తమైన ప్రయాణికులను కిందకి దింపేసినట్లు వెల్లడించారు. మొదట గామన్ బ్రిడ్జ్ వద్ద అరగంట భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో బస్సు అక్కడే చిక్కుకుపోయిందని తెలిపారు. ఇక ఆ తర్వాత కొంత ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా బస్సులో మంటలు వచ్చినట్లు తెలిపాడు డ్రైవర్ సైదులు. వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు ప్రయాణికులందరినీ కిందకి దింపినట్లు తెలిపారు. అలా దాదాపు 10 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపారట సైదులు. దీంతో సైదులపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.